బాబు నువ్వు నీ దాన్నే పట్టుకుంటావు నువ్వు? ఫోటో తీసాను సార్ ఒక గంట ముందు. ఓకే రైట్. నెక్స్ట్ ఆన్ చేయాలా బండి? మాట్లాడతాడు, మాటలు కూడా వినిపించాలి. ఆన్ చేసి ఒక క్లారిటీ ఇచ్చి దగ్గరికే ఉండరా? వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ 1.6 లీటర్ సిఆర్డిఐ ఇంజిన్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఈ యొక్క వెహికల్ నియర్ అబౌట్ ఎప్పుడు మోడల్ అంటే ఇది 2013. 13 Yes. 13 అంటే ఇట్ ఈస్ నియర్ అబౌట్ 11 years మోడల్ ఓల్డ్ కదా. 10 years అయితే. 10 years 11 years. ఎన్ని కిలోమీటర్లు తిరిగారు ఇది ఇప్పుడు? 1.3. 1,30,000. 1,30,000. యా 1.3 lakh తిరిగారు. సో వెహికల్ మ్యాక్సిమం చూడటానికి కూడా ఇట్ ఈస్ అన్ గుడ్ మెయింటెనెన్స్. వెహికల్ చూడటానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూ వెహికల్ ఉంది. సో 11 yearsలో తిరిగామా ఇది? 11 yearsలో 1.3 lakh అంటే ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్ 10,000 మోర్ దెన్. ఒక ఇయర్లో 40,000 తిరిగింది ఒకటేసారి అంతే. మిగతా అంతా 10,000. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఏమండి ఫోన్ ఇవ్వండి చెప్తా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అందరికీ తెలియాల్సింది ఏంటంటే వెహికల్ మనం ఎలా హౌ షుడ్ వీ మెయింటైన్ వెహికల్ అనేదాన్ని ఇట్ ఈస్ వెరీ క్లియర్ స్ట్రక్చర్, క్లియర్ పిక్చర్ ఉంది ఇక్కడ. సాధారణంగా ఈరోజు నేను ఈ వీడియోలో ఈ వెహికల్ అంటే కొంచెం బాగుంది కాబట్టి వెహికల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇన్లెట్ దగ్గర మనకి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ మాల్చర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ లేదు, బట్ ఇక్కడ ఉంది. రెండు సాధారణంగా ఎయిర్ టర్బో అంటాం దీన్ని. మాస్టర్ ఇందా టర్బో అడిగావు కదా నువ్వు. సో దిస్ ఈజ్ ద టర్బో ప్లేస్. ఓకే, ఈ టర్బో ఇన్లెట్ దగ్గర కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదు. తర్వాత టర్బో నుంచి ఇంటర్ కూలర్ అనే ఒక పార్ట్కి వెళ్తుంది. ఇంటర్ కూలర్ పార్ట్లోని ఇన్లెట్ అవుట్లెట్ రెండు మార్గాలు ఉంటాయి. ఇది అవుట్లెట్ మనం చూస్తూ ఉన్నాం. సేమ్ ఇక్కడ అవుట్లెట్లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వ్యాపరేషన్ ఇక్కడ ఉంది. సో అంటే ఎంత వెల్ మెయింటెనెన్స్ మనం ఈ వెహికల్ మెయింటైన్ అయింది అనే దానికి దిస్ ఈజ్ ద సోలో ఎగ్జాంపుల్ అండి ఇది. సో కాబట్టి ఇది ప్రతిదీ ఎక్కడ మీరు ఛాంబర్లో కానీ ఏ ప్లేస్లో కూడా మీకు ఎక్కడ ఆయిల్ మాల్చర్ కనిపించలేదు. ఒక ఎయిర్ ఇంటేక్ సిస్టంలో మాత్రమే ఇక్కడ ఒకటి ఈ రెండు ప్లేస్లే. టర్బో దగ్గర కూడా అయితే నాకు ఎక్కడా కనిపించట్లేదు. సాధారణంగా 11 years 12 years మెయింటైన్ అయిన వెహికల్ సరే 1,00,000 తక్కువ కిలోమీటర్లు తిరిగింది అనుకున్నా కానీ 1.2 lakh తక్కువ తిరిగిన ప్రతి వెహికల్ కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం అంటే ఎక్కడ ఎలా చూడగలుగుతాము అంటే తక్కువ తిరిగిన వెహికల్ క్వాలిటీగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం. రెండోది ర్యాపిడ్ డ్రైవింగ్ అనేది తక్కువగా ఈ వెహికల్లో నడిచింది అనేది కూడా చూడొచ్చు. అంటే ఈరోజు ఆటోమొబైల్లో అందరూ మోసపోతూ ఉన్నారు. అంటే వేరే వెహికల్స్ అన్ని కొనడం, ఎక్కడ పడితే అక్కడ ప్యాచప్ చేయించడం, టచ్అప్ చేయించడం, అండ్ ఇంజన్లో పార్ట్స్ అన్నీ కూడా కంపెనీ జెన్యూన్ పార్ట్ అంటే ప్రతి పార్ట్ మీద కూడా ఇక్కడ కోడ్ ఉంటుంది చూడండి, వెరీ క్లియర్. పార్ట్ టు పార్ట్ జెన్యూన్ పార్ట్ యాజ్ పర్లా మనకి యాజ్ టీజ్గా వస్తుంది. ఇక్కడ కూడా ఒక కోడ్ ఉంది. ఓకే, సేమ్ ప్రతి పార్ట్ మీద కూడా ఇక్కడ పార్ట్ మీద కోడ్. సో ఇలా జెన్యూన్ పార్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దే ఆర్ మెయింటైనింగ్ బికాస్ ఆఫ్ ఎన్ని వెహికల్ మనం తయారు చేసాం, ఎలా చేసాం, దాని యొక్క ఎన్ని పార్ట్లు మనకి సేల్ అయినాయి అనేది కూడా కంపెనీ కొన్ని సెక్యూరిటీ బేసెస్లో కోడ్ మెయింటైన్ చేస్తూ ఉంది. అదే కోడ్ని మనకు కూడా యాజ్ పర్ అంటే సేఫ్టీ మెథడ్లో మనకి ఇస్తుంది. సో ఇంత నాలెడ్జ్ని మనం ఆటోమొబైల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒక పాత వాహనాన్ని కొనేటప్పుడు ఆ పాత వాహనంలో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఎలాంటి మెలకువలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలోనే మనం ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నాము అంటే వీ హ్యావ్ ఏ గుడ్ క్వాలిటీ ఇంజన్ అనే దానికి మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. బట్ ఇంత క్వాలిటీ ఉన్నప్పటికీ మనం కొత్త వెహికల్లో కూడా మనం పొల్యూషన్ చూస్తూ ఉన్నాం. బట్ ఈ వెహికల్లో కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తారా? టిష్యూస్ ఉన్నాయా? టిష్యూస్ రైట్, పర్లేదు రాదు. సార్ మీరు వెహికల్ కొంచెం రైడ్ చేయండి. కొంచెం అంటే గట్టిగానే రైడ్ చేయొచ్చు. ఫుల్ ఆర్పిఎం తోటి పట్టుకోండి. ఒకటి పట్టుకోండి. చేయండి గట్టిగా చేయండి, మళ్ళా చేయండి. బస్. సో మనకి వెహికల్లో కార్బన్ అనేది బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ 1.6
3 lakh. సో ఒకసారి అది కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఈ మైలేజ్లో వెహికల్ యొక్క కండిషన్ అనేది ఆటోమేటిక్గా మనకి మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, ఇంజన్ స్మూత్నెస్ తగ్గుతుంది, ఇంజన్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోయే ప్రయత్నం అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. మనం ఇంకా కొంచెం ఎక్సలేటర్ రైట్ చేస్తే ఒక కార్బన్ ఫాగ్ అంటే మన క్లౌడే మనకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది మిత్రులారా. సో దాన్ని ఇప్పుడు మనం వితిన్ మినిట్స్లోనే మనం ఎలా మార్చబోతున్నాము అనేదాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పట్టుకోండి. ఏసీ ఆఫ్ చేయండి, ఏసీ ఆఫ్లో పెట్టండి. యా, ఇది ఎయిర్ ఇన్లెట్. సో బిఫోర్ దట్ మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తారా ప్రేక్షకులకి? అంటే నడుపుతా ఉన్నాను సార్, బాగానే ఉంది. బట్ ఓన్లీ అబౌట్ ద కార్బన్ యాంటీడోట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అదే అది బైక్ అయితే వేసాము. సో ఇంజన్లో అయితే సౌండ్ తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ మైలేజ్ అనేది ఇంకా టెస్ట్ చేయలేదు, అది ఒక టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టైర్స్ కండిషన్ కూడా బట్టి ఉంటుంది కదా. టైర్స్ బేస్డ్ ఆన్ సిటీ డ్రైవింగ్, బేస్డ్ ఆన్ ఇది వాటన్నిటిని బట్టి మైలేజ్ అనేది ఉంటుంది. బట్ ఆ వెహికల్ అయితే ఇమ్మీడియట్గా మనం ఆ ఓల్డ్ కండిషన్ నుంచి న్యూ కండిషన్కి అయితే రావచ్చు. కొంచెం ఇంజన్ సౌండ్ అయితే తగ్గింది, స్మూత్గా అయితే ఉంది. మైలేజ్ చెక్ చేసి చెప్తాను నేను మీకు, మళ్ళీ అప్డేట్ చేసి. సో మిత్రులారా, మనం ఈ యొక్క ఇంజెక్షన్ మనం దేనికి వాడాలి, ఎందుకు దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే అన్బౌండ్ ఫ్యూయల్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా ఈ కార్బన్ మెటీరియల్ అంతా కూడా అన్బౌండ్ ఫ్యూయల్ కిందే ఉంటుంది. సో ఈ అన్బౌండ్ ఫ్యూయల్ అనేది వితిన్ మినిట్స్లోనే మనకి బర్నింగ్ కెపాసిటీ పెరిగి, వెహికల్ యొక్క స్మూత్నెస్ పెరిగి, వెహికల్ వాల్యూస్ పెరిగి, పికప్ పెరిగి, ఇలాగా అనేక రకాలుగా వెహికల్లో మనకి చాలా ప్రీ కండిషన్ అనేది రావడం జరుగుతుంది. సో అది మనం డైరెక్ట్గా మనం ఇమాజిన్ చేయొచ్చు. ఇమీడియట్గా ఆ వెహికల్లో ఆ స్మూత్నెస్ పికప్ అయితే మనం ఇమీడియట్గా చూడొచ్చు. అండ్ మైలేజ్ కూడా సేమ్ వాల్యూలో మీకు న్యూ వెహికల్ కండిషన్ ఏదైతే వస్తూ ఉందో ఆ వెహికల్ కండిషన్కి తగిన విధంగా మైలేజ్ కూడా పెరుగుతుంది. దాన్ని కూడా మనం వెంటనే నమోదు చూడొచ్చు. సో ఈ ఇంజెక్షన్ని మనం మినిమం 10 minutes పాటు స్లోగా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితిన్ మినిట్ టు మినిట్ వెహికల్లో వాల్యూస్ అనేవి మనకి మారడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.
సో సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనేది మనకి బ్రోచర్ రూపంలో ఈ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మినిమం 10 minutes టైం తీసుకుంటుంది. 10 minutes తీసుకోవాలి. అదే టూ వీలర్కి అయితే మీరు టూ వీలర్ అయితే సక్షన్ ఇమ్మీడియట్గా సక్షన్ చేస్తుంది. దానికి కూడా సన్న నీడిల్ వేస్తే స్లోగా లాగుతుంది. మనం నీడిల్ బయట తీసుకోవాలి. అది మళ్ళీ పర్టికులర్గా నీడిల్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చేసింది. ఇది వేసి ఒక 2000 తిరగండి. తర్వాత మీకు ఇవ్వలేదు. తిరగండి ఒక 2000 తిరగండి. మీకు ఈ కార్బన్ అంతా కూడా డీకార్బనైజ్ అయిపోద్ది ఇంజన్లోది. ఇంక మళ్ళీ అప్ టు 1 lakh kilometer వరకు. అంటే కొత్త ఆయిల్ పోసినట్టు మళ్ళీ ఇంకేం లేదు, ఆయిల్ ఒకసారి మారుస్తారు కదా ఇంకంతే. ఇంక 1 lakh kilometer వరకు ఇంక మీరు యాంటీడాట్ టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ యాంటీడాట్ ప్లస్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ 1 lakh kilometer అంతే. సర్వీసింగ్ చేస్తే మొత్తం పోతుందేమో, అస్సలు అవసరం లేదు. సో ఇది అప్రాక్సిమేట్గా మీకు నేచర్లో ఒక 1 lakh kilometer అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు పర్ కిలోమీటర్ 40%. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 40% అంటే 1500. 15 kgs by 40 15 6,000 kgs ఆక్సిజన్ని మీ కారు వెంట చేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ CO2 ఎమిషన్ రిడక్షన్ చేయడం వల్ల మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నో, CO2 ఎమిషన్ రిడక్షన్ ఈజ్ డిఫరెంట్, బట్ O2 ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్. వైల్ దిస్ ఇంజెక్షన్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ టు దట్ వెహికల్, ఆటోమేటికల్లీ ఆక్సిజన్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఫుల్ ఫైర్ జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా పర్సంటేజ్ పెరుగుతుంది.
ఇది జరిగినప్పుడు 40% ఎక్సెస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. వెహికల్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. అదే మన ఇది కనుక అయితే వాటర్ టెక్నాలజీ అయితే 12,000 కేజెస్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ అయిపోతుంది. మీకు నిజం చెప్పాలంటే అంటే కొన్ని వీడియోలో చెప్పాం, బట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాం. 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ మనకి మండాలి అంటే 22,000 లీటర్ల గాలి కావాలి. ఇండైరెక్ట్గా 22,000 లీటర్ల గాలిని మనం పొల్యూట్ చేసేసాం. సో అది మళ్ళీ ఎవడు తీసుకున్నాడు అంటే యాంబియంట్లోకి వచ్చింది. యాంబియంట్లోకి మనం వదిలింది మళ్ళీ మనమే తీసుకుంటున్నాం. సో ఈ పొల్యూషన్ రేషియో అనేది పెరుగుతూ ఉండడం వల్లే గ్లోబల్ వార్మింగ్ మనకి పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇది 1,00,000 కిలోమీటర్ పనిచేయటం వల్ల నియర్ అబౌట్ 1 లీటర్కి 6 కేజీల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇప్పుడు 80% CO2 రిడక్షన్ అవుతుంది. అంటే 6 కేజీల CO2లో 80% అంటే 6×8=48, 4.8 kg CO2 కంట్రోల్ అవుతుంది. 1.2 kg CO2 మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. 40% ఆఫ్ ఆక్సిజన్, 25,000 లీటర్లో 40%. సో దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ సినాప్సిస్ ఫర్ ద నేచర్ నర్చర్ పాలసీ. ఎస్. నేను నెక్స్ట్ 1,00,000 కిలోమీటర్ దాకా మళ్ళీ సర్వీసింగ్ చేయాల్సిన పని లేదు. అవసరమే లేదు. ఆయిల్ తగ్గితే ఆయిల్ పోసుకోవడమే. ఆయిల్ చేంజ్ చేస్తాం ఎట్లాగో నెక్స్ట్ సర్వీసింగ్. రేపు ఒక్కసారే మారుస్తారు మీరు ఆయిల్. ఇంకా అప్ టు 1,00,000 కిలోమీటర్ ఇంకా ఆయిల్ కూడా మార్చే పని లేదు. ఇంజక్షన్ అవసరం లేదు, ఆయిల్ అవసరం. 1,00,000 కిలోమీటర్కి 40% ఫ్యూయల్ సేవింగ్. అంటే అప్ టు 40,000 కిలోమీటర్ మీకు ఫ్యూయల్ సేవింగ్ అయినట్టు. 40,000 అంటే కిలోమీటర్కి 6 రూపాయలు వేసుకున్నా 2.4 lakh rupees డైరెక్ట్ డీజిల్ కమింగ్ టు ద యువర్ పాకెట్. ఇది 10 times సర్వీసు, మినిమం 10,000. సో ఇది 1,00,000 రూపాయలు, 3,40,000 రూపాయలు మీ పాకెట్లోకి బ్యాక్ అవుతుంది. 2 నేచర్కి కొన్ని టన్నుల ఆక్సిజన్ ఇస్తుంది. రాబోయే తరాలు ఈ భూమి మీద ఎక్కువ కాలం నిలబడటానికి ఇది ఒక జీవన నాది, అంటే జీవనవాడి, అదే ఒక జీవననాదం అవుతుంది. జీవన వనరు. సో మనకి నెక్స్ట్ ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నిలబడుకుంటుంది. ఇందాక మనకి వెంట్ చేసినప్పుడు చాలా దారుణంగా వచ్చింది. ఒకసారి మళ్ళీ మీరు యాక్సిలరేషన్ ఇవ్వండి. మళ్ళీ 1 or 2 times దాన్ని మొత్తం పానిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. చేయండి చేయండి చేయండి, నాన్ స్టాప్ చేయండి 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 కంటిన్యూ. అలా ఆర్పిఎంలో మెయింటైన్ అయి ఉండే 4,000 5,000 ఆర్పిఎంలో మెయింటైన్ చేయండి. ఓకే, చెక్ దిస్. ఓనర్ ఏమనే సార్ బండి మా మిస్సెస్ ఓనర్కే చూపిద్దాం. దిస్ ఈజ్ ద ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ ఇది అక్కడ ఉంది. ఓకే, ఇది బిఫోర్ ట్రీట్మెంట్, ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇంజన్ సౌండ్లో కూడా చూడండి ఎంత స్మూత్నెస్ వచ్చేసింది. ఓకే, వైబ్రేట్ ఎక్కువ ఉంది ఫస్ట్.
నడుపుకుంటే తెలిసిపోతుంది. పికప్ మీరు ఒక చిన్న ట్రయల్ రన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇదివరకు మీకు 5th గేర్లో బండి పరిగెత్తదు, మామూలుగా ఫ్లైఓవర్లు ఎక్కదు. మీరు ఎప్పుడైనా గమనించారా అది దాన్ని? ఇప్పుడు ఒక 5గురు ఎక్కుదాము, 5th గేర్లో ఎక్కిద్దాము, అది ఉడాయించి ఎక్కేసేస్తుంది. అంత అద్భుతంగా జరుగుతుంది. ట్రయల్ రన్ చేద్దామంటే ఒక చిన్న ట్రయల్ రన్ చేద్దాం. రైట్ బాబు, ఇది తీసేద్దాం. అయిపోయిందా? అప్రోచ్ చెప్పండి. మీరు అంతా పోయిరంటే ఆ కారు పెట్టేస్తాను. ఈ లోపల ఆ కారుకి పెట్టేద్దాం. మేడం మీరు డ్రైవ్ చేస్తారా? బాబు రండి, ఎక్కువ. అందుకే మా వాళ్ళని గజాలని కొంచెం గట్టిగా ఉండే వాళ్ళని రెడీ చేశా. సార్ ఎక్కడ మీరు కూడా తెలుస్తుంది మీకు. 5th గేర్లో బండి పికప్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. పర్లేదు, మనం ఎక్కువ వాళ్ళు రాలేదు. వాళ్ళు మనం ఎక్కుదాం, లోడ్ వేయాలి. మేడం ఎప్పుడూ ఎక్కుతారు కారులో. మీరు లాగుండే వాళ్ళు అంటారు కాబట్టి లాగుంటే ఉండే వాళ్ళు ఎక్కువ. సరే సరే, ఒక ట్రైల్ వేస్తాం మేము. ఒక ఎక్కువ లోడ్ వేస్తాం కావాలని. అప్పుడే 100 kgs ఎక్కువ. ఏసీ కొంచెం బ్లోయింగ్ తగ్గించండి, పర్లేదు. నాయిస్ డిస్టర్బెన్స్ అయ్యింది. ఓకే రైట్, విల్ మూవ్. టేక్ అయినా ఫస్ట్ గేర్. సార్ మీరు దయచేసి యాక్సిలరేషన్ మీద కాల్ పెట్టద్దు. ఓకే, ఓన్లీ ఐడియల్ ఆర్పిఎంలో బండిని రన్ చేయండి. రాత్రి రూట్ చెప్పండి మీరు, మనం ఎటు వెళ్ళి రావాలో చెప్పండి. ఆ ఫ్లైఓవర్ ఎక్కాలి. యాక్సిలరేటర్ లేదు ఇది మామూలుగా 3rd గేర్ లో 30 అట్లా వెళ్తూనే ఉంటుంది. లేదు లేదు, మీకు 5th గేర్ లో కూడా ఎక్కియాలి. అది యాక్సిలరేటర్ వాడద్దు. డోంట్ యూజ్. కాలు బ్యాక్ చేయండి, కాలు యాక్సిలరేటర్ మీద తీసేయండి. మీకు కావాలంటే గేర్ మార్చుకోండి అంతే. ఇప్పుడు 3rd గేర్ వేసినా అదే పోతా అంటారు. పరిగెత్తిద్ది, పిచ్చి కుక్కలాగా పరిగెత్తిద్ది. అదే కదా మనకు కావాల్సింది. స్లోగా క్లచ్ వదలటమే. మీరు యాక్సిలరేటర్ మీద కాల్ తీయండి అసలు కంప్లీట్ గా. క్లచ్ మాత్రం ఆపరేట్ చేయండి, క్లచ్ బ్రేక్. దెన్ యూ మూవ్ టు 3rd గేర్. స్లోలీ వదలండి. పర్లేదు. ఎంక్లైనింగ్ ఉంది కదా, మనకి ఇంజిన్ సౌండ్ కూడా వినపడాలని కొంచెం ఏసీ బ్లోయింగ్ తగ్గించాను అంతే. పర్లేదు. రైట్. దెన్ మూవ్ టు 4th. లేదు, మూవ్ టు 4th. ఆర్పిఎం కనిపిస్తుంది ఇక్కడ నీకు. ఇదిగో ఆర్పిఎం. గో టు 4th. గో టు 5th. వదలండి. 5th ఎస్. కాలే పెట్టి ఇంకేం లేదు, మొత్తం 2 కాళ్ళు వెనక్కే ఉంటాయి. సార్ ఈ కండిషన్ లో మీరు బండి నడుపుకోగలిగితే యు ఆర్ గెటింగ్ 40 km మైలేజ్ పర్ లీటర్ ఆఫ్ ఇప్పుడు కూడా. ఎస్, దీంతోనే ఇప్పుడే యాంటీడాట్ తోటే 40 km మైలేజ్ వస్తుంది. బిఫోర్ యాంటీడాట్ లేదు, రాదు. ఓకే 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 సార్. ఆఫ్టర్ యాంటీడాట్ ప్లస్. ఓకే, నేను యాక్సిలరేటర్ అయితే ఏమి ఇవ్వలేదు. నేను నో యాక్సిలరేషన్ అంతే. ఇంకంతే, అదే పరిగెత్తా ఉంటుంది ఇంకంతే. సార్ ముందు మనం సిగ్నల్ యూటర్న్ తీసుకోండి. రైట్ అర్థమైంది. మళ్ళీ ఇట్లానే వచ్చేసాను అంతే కదా. నేను జనరల్ గా న్యూట్రల్ వేసేస్తా. ఇప్పుడు ఇట్లా వచ్చేసిందంటే న్యూట్రల్ వేసి బండిని ఐడియల్ గా నడిపిస్తాను. ఎస్, మనకు ఆల్రెడీ డైరెక్ట్ నేను 4th. చెప్పండి. మీ హ్యాబిట్ మీకు ఎలా మీకు అలవాటు అయితే అలా చేయండి, నడుపుకోండి, పర్లేదు. మీరు చెప్పినందుకు నేను అసలు ముట్టుకోవట్లేదు యాక్సిలరేటర్. అదే అసలు వద్దు, టచ్ చేయవద్దు. కూడా అలానే ఉంది సార్. అది ఎనీ టైం సార్ ఇది 1 lakh వర్కింగ్ మన ఎక్సలెంట్ సేమ్ మెయింటెనెన్స్, సేమ్ క్వాలిటీ వస్తుంది. మీరు అప్పుడు అన్నారు కదా సార్, ఫస్ట్ ఇది ఇచ్చి మళ్ళీ తర్వాత సర్వీసింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ సార్ యాంటీడోట్ వేసుకోమని చెప్పారు. లేదు, అది ఎక్కడ రాంగ్ అన్నారు మీరు. అసలు అవసరం లేదు. బిఫోర్ సర్వీస్ యాంటీడాట్ చేయాలి అంతే. ఇంకా ఆఫ్టర్ సర్వీస్ చేసుకుని ఆయిల్ మారుస్తారే కానీ 2.3 lakhs దాకా నాకు మీ నుంచి ఏం అవసరం లేదు. నా దగ్గర నుంచి మీకు ఏ హెల్ప్ అవసరం లేదు. ఓకే సార్, బట్ సో నైస్ ఆఫ్ యూ సార్. మీరు అంటే అది ఏదైనా కానివ్వండి, ఈవెన్ 1 kg తగ్గినా కూడా అది మీ సైడ్ నుంచి మీరు చేస్తున్నట్టే కదా సార్. ప్రజలకు మనం మంచి చేస్తున్నట్టే కదా.
ఎప్పటికీ కంటిన్యూ ఇప్పటి నుంచి 1,00,000 కిలోమీటర్ వరకు సార్ ఎప్పటికీ ఇదే కంటిన్యూ సేమ్ పికప్ అండి, ఇదే వాల్యూస్ అప్ టు 1 lakh ఉంటుంది. చెప్పరా అన్న నువ్వు లాంగ్ లో పోతావు అది 30 milliamps తీసుకుంటే సరిపోతుంది ఇంటికి కాబట్టి. ఎందుకంటే 30 milliamps అయితేనే మనకి ఏదైనా ఇది వస్తే ట్రిప్ అవుతుంది అనమాట. అంటే 30 milliamps మినిమం షాక్ లెవెల్ అదే తీసుకుంటాం మనకి, ఎందుకంటే ఏసీలు ఇవన్నీ దేని దానికి సపరేట్ ఉన్నాయి కదా. నేను వెళ్తాలే మళ్ళీ 5 లోపల వెళ్ళిపోతా ఆఫీస్. వచ్చేస్తాను వెళ్ళిపోతా. ఎక్సిలేటర్ ఎందుకు ఇస్తావు మళ్ళీ? ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చినాక ఇంకా మీ రిధం వాడుకోండి. యాక్సిలరేటర్ మామూలుగా బండి ఏదవరకు ఇప్పటికి పికప్ ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. నేను అది చూడండి ప్లీజ్. అంటే 5 మంది ఉన్నట్లు ఎగురుతాం. బండి మామూలుగా ఉండదు. చెప్పండి ఇంతకు ముందు సార్ ఇప్పుడు యాక్సిలరేటర్ వాడుతున్నాం. ఇంజన్ కూడా స్మూత్ ఉందండి, చాలా స్మూత్. నేను అంటే మెయింటెనెన్స్ లో నాకు ఏ మాత్రం వచ్చినా కూడా నేను ఇమీడియట్ తీసుకొని షోరూమ్ కి ఇస్తాను. కాంప్రమైజ్ ఎవరు, అది చెప్పాను ఆ విషయాన్ని. కారు చూడగానే చెప్పేసాం కదా వీడియో. ఇంకోటి జెన్యున్ పార్ట్స్ తప్ప వేరేది వేయించాను. ఎందుకు అంటే ఒక ఇంత పెద్ద కార్ లో ఒక 10 రూపాయలు 20 రూపాయల దగ్గర కక్కుర్తి పడి మనం. అవును, జెన్యూన్ పార్ట్స్. మరి దీనికి పేటెంట్ తీసుకున్నారా సార్ మీరు? ఎట్లయితే ఓకే. అదే నేను చెప్పాను కదా మీకు, ఆ డ్రైవ్ 9 అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేశాను. దాంట్లో కార్బన్ యాంటీ సుందర్ కార్బన్ యాంటీడోట్ అనే కనిపించింది నాకు. సరే అండి అంటే లేదు సార్ వాళ్ళు మేము అంటే 420 చీటర్, వాడి మీద ఆల్రెడీ కోర్టు కేసులు ఉన్నాయి. వాడు బెయిల్ తోటి నడుస్తా ఉన్నాడు. సరే ఏదైనా సరే నేను మీరు చూసి ఇదే అనుకున్నా, ఇక తెలియదు కదా సార్ మాకు. అవును అవును అవును. వాడి పుణ్యాన్ని దాదాపు హైదరాబాద్ లో 1000 ఇంజన్లు పోయి ఉంటాయి. అవునా? 1000 ఇంజన్లు. నేను అప్పుడు సరే ఒక్కటి సరే ఎవరు జెన్యునో వాళ్ళ దగ్గరకే పోవాలి ఫస్ట్. ఒక్కటి ఎంత వాడు గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా మనం అయితే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి అయితే పోం కదా. హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పాత ముసలాయన దగ్గరకే పోతాం మనం ఎప్పుడైనా. సో అంతే కదా. ఇప్పుడు దీనికి కూడా ఎవరైతే అది సాధక బాధకాలు తెలిసిన వాళ్ళకే తెలుస్తాయి అన్ని అడిగే. మోసం పోయేటోళ్ళు ఎక్కువ మంది. మీరు డెవలప్ చేసి సార్ మీరు చేసారా ఇదంతా మొత్తం కూడా? అవునండి. ఎన్నాళ్ళు పట్టింది సార్ ఇది? 20 years. 20 years. 20 years లెమన్ జస్ట్ లైక్ దట్ నేను కాపీ చేస్తే ఎంత మటలు ఇస్తా. ఇంటెలెక్చువల్ అది తప్పు సార్. అది మేదో అది దొంగతనం మంచిది కాదు. అది బాధ ఇస్తుంది. అది నాకు ఎవరైనా ఇప్పుడు అది కష్టపడటానికే తెలుస్తుంది ఆ బాధ. మనం చేసింది ఎవరైనా దొంగతనం చేస్తే. 20 ఏళ్ళు కష్టపడరా సార్? అవునండి. నేను అందుకొరకే సార్తో ఎప్పుడు టచ్ లోనే ఉన్నా. ఎన్ని ఉన్నాయి సార్ నేను మీకు ఫోన్ చేయబట్టి 3 weeks అయిపోయింది మేము ఇద్దరం సార్తో టచ్ లో ఉండబట్టి. మెడిసిన్ నుంచే దీంట్లోకి వచ్చింది. ఫస్ట్ మెడిసిన్ మీదే ఉన్నాం. R&D అంతా అమ్మగారి క్యాన్సర్ గురించి ఉన్నాం. అది బాధ వేసింది సార్. అది అంటే తర్వాత సేమ్ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తే దేశం మొత్తం నాశనం అవుతుంది దీనివల్ల. అది ఒక పట్టించుకునేవాడు ఎవరు లేడు. ప్రోవర్బ్ ఉంది మనకి, ఏమంటారంటే గుడ్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. పైది అది ఇది అవుట్. టేక్ కార్ లోపలికి అదే అంటే సక్సెస్ ఇస్ ఫ్రమ్ గుడ్ జడ్జ్మెంట్స్ అంటే గుడ్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఎస్. నేను ఎక్సలేటర్ ఏమి ఇస్తున్నాను 5 మంది వెళ్ళిపోతుంది అది. వెళ్ళిపోతుంది. సార్ నెక్స్ట్ మీ కార్కి ఇప్పుడు వేసేది. సార్ కార్ కూడా వేయాలి. అక్కడ పెడతారా? అక్కడ పెడదాం. మీరు దిగారు ఇంకా పక్కన పెట్టేస్తారు. డీజిల్ జనరేటర్ పక్కన పర్లేదు. నెక్స్ట్ ఇంజక్షన్ తీస్తే దీన్ని కూడా చేద్దాం.
పై ఎక్కలేకపోయిందండి సరిగా. లేదు అసలు పిచ్చి పీచుతుంది. ఇప్పుడు ఈజీగా వచ్చింది.